హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మాతృదేవో భవ. రచయిత ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. భయం మనసును బలహీనపరుస్తుంది. ఆపద ఎదురైనప్పుడు ఆత్మరక్షణ మార్గం వెతుక్కోవాలి. శత్రువును దెబ్బతీసే యోచన చెయ్యాలి. నీకు వెన్నుదన్ను నేనున్నాను. ఆత్మవిశ్వాసమే మనిషికి శ్రీరామ రక్ష. హితవచనం చెప్పింది రేణుక. భయంతో కౌగులించుకొని కన్నీరు కారుస్తున్న కూతురు సునీత వెన్ను నిమిరింది ఆమె. మా కాలేజీలో విమల మీద యాసిడ్ పోసింది ఈ నరేష్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ రాక్షసుడు ఇప్పుడు నా వెంట పడ్డాడు. తన మాట వినకపోతే నా మీద యాసిడ్ పోస్తానంటున్నాడు. భయంగా ఉందమ్మా. బేలగా పలుకుతున్న కూతురును ఓదార్చింది రేణుక. నువ్వు రేపటి నుంచి క్లాసులో తప్ప బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ లేకుండా కాలేజ్ క్యాంపస్లో తిరగకు. స్కూటీ మీద తిన్నగా కాలేజీకి వెళ్ళి తిరిగిరా. దారిలో ఎక్కడా ఆగకు. కూతురు కన్నీళ్లు తుడుస్తూ సలహా ఇచ్చింది తల్లి. ఆ రాత్రి పక్క మీద పడుకున్న రేణుకకు నిద్ర రావటం లేదు. కూతురికి ధైర్యం చెప్పినా తల్లి మనసు కీడు శంకిస్తుంది. భర్తకు విషయం వివరించి చెప్పింది. ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేస్తేనో? భర్త సలహా. వాడిప్పుడు కాలేజ్ స్టూడెంట్ కాదు. మన అమ్మాయిని బెదిరిస్తున్నట్లు ఆధారాలు లేవు. పైగా ధనవంతుడు, రాజకీయ పలుకుబడి ఉన్నవాడు. మనం బాగా ఆలోచించి అడుగు వెయ్యాలి. అమ్మాయి భవిష్యత్తు మనకు ముఖ్యం. గృహమంత్రి అభిప్రాయంతో ఏకీభవించాడు భర్త సర్వేశ్వరరావు. సర్వేశ్వరరావు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి. డిగ్రీ చదివిన రేణుక ప్రస్తుతం హోమ్ మేకర్. ఆ దంపతుల సంతానం అమ్మాయి సునీత, అబ్బాయి రఘు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసింది రేణుక. భర్తకు ప్రమోషన్ వచ్చి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కున్నాక ఉద్యోగం మానేసింది. అప్పటికి సునీత 10th పూర్తి చేసింది. గుండ్రని ముఖం, బంగారు ఛాయ, ఒత్తైన జుట్టు, భారెడు జడ, తీర్చిదిద్దినట్లుండే కనుబొమ్మలతో రేణుక అందంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నా వన్నె తరగకపోవటం ఆమె ప్రత్యేకత. నువ్వు ఇంటర్ చదువుతున్న కూతురికి తల్లివంటే నమ్మటం కష్టం అన్నాడో రాత్రి సిగ్గుపడుతున్న భార్యను చూస్తూ సర్వేశ్వరరావు. తల్లి అందాన్ని పుణికిపుచ్చుకుంది సునీత. అమ్మాయి తల్లి పోలిక. తల్లి కూతుళ్ళు పక్కపక్కన నిలబడితే అక్కా చెల్లెల్లా ఉంటారు అని అంటారు దగ్గర బంధువులు. పిల్లల పెంపకంలో ఎంతో శ్రద్ధ తీసుకుంది రేణుక. క్రమశిక్షణలో పెరిగిన ఆ పిల్లలిద్దరికీ వినయ విధేయతలే ఆభరణాలయ్యాయి. విద్యతో పాటు వారి మేధ వికసించడానికి తల్లిగా తన వంతు కృషి చేసింది రేణుక. ఇంటర్లో 95% మార్కులు తెచ్చుకున్న సునీతని అభినందించి పుత్రికోత్సవంతో పరవశించారు తల్లిదండ్రులు. ఎంసెట్లో 1000 లోపు ర్యాంకు తెచ్చుకొని ఇంజనీరింగ్లో సీటు సంపాదించి కాలేజీలో చేరింది సునీత. ఇంజనీరింగ్ కాలేజీ మెట్లెక్కుతున్న తనయను చూస్తూ ఎవరెస్ట్ ఎక్కినంత సంబరపడ్డారు తల్లిదండ్రులు. ఇంజనీరింగ్ కాలేజీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అనుకుంటూ ఉత్సాహంగా పుస్తకాలు తీసింది సునీత. సీనియర్ ర్యాగింగ్కు జూనియర్లు పెద్దగా ఇబ్బంది పడలేదు. 3 నెలల ముచ్చట్లు తరువాత విద్యార్థులందరూ చదువుబాట పట్టారు. చూస్తుండగానే 3 ఏళ్లు గడిచాయి. సునీత అందానికి ఆకర్షితులైన కొందరు సీనియర్లు ఐ లవ్ యూ చెప్పినా సునీత చిరునవ్వుతో తిరస్కరించింది. ఆ రోజు సంఘటన విద్యార్థి లోకాన్ని ఒక కుదుపు కుదిపింది. విద్యార్థినులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. హాస్టల్లో ఉండి ఫైనల్ ఇయర్ చదువుతున్న విమలపై యాసిడ్ దాడి జరిగింది. ముఖం కాలిపోయిన విమల ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి అలసిపోయి 2వ రోజు ప్రాణాలు విడిచింది. విమలపై యాసిడ్ దాడి చేసింది 2 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కాలేజీ వదిలి వెళ్ళిన నరేష్ అని కొందరు చెవులు కొరుక్కున్నారు. ఆధారాలు లేవని పోలీసులు పట్టించుకోలేదు. లక్షలు చేతులు మారాయి. నిజం మరుగున పడిపోయింది. ఈ సంఘటనతో విద్యార్థినులు అప్రమత్తమయ్యారు. సునీతని జాగ్రత్తగా ఉండమని తల్లిదండ్రులు హెచ్చరించారు. సర్వేశ్వరరావు కూతురికి స్కూటీ కొనిచ్చాడు. కాలేజీకి స్కూటీ మీదే వెడుతుంది సునీత. ఆ రోజు కాలేజీ నుండి బయటకు వస్తున్న సునీతను ఆపి గులాబీ పువ్వు అందించి ఐ లవ్ యూ అన్నాడు నరేష్. బిత్తరపోయింది భామిని. నిన్న ఫ్రెండ్స్ని కలవటానికి కాలేజీకి వచ్చి నిన్ను చూశాను. వావ్, వాట్ ఏ బ్యూటీ. నిన్ను చూడగానే నా మనసు లయ తప్పింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను గ్రహించు. నాటక పక్కీలో అంటూ గుండెలపై చేత్తో రాసుకున్నాడు నరేష్. సునీత కొంచెం బెదిరింది. అంతలోనే సర్దుకుంది. సారీ, నాకు చదివే ప్రపంచం. ఈ ప్రేమలో గీమలు నా వంటికి పడవు అంటూ అడుగు ముందుకేసింది.
నాకు మాత్రం ఈ చదువులు సరిపడవు. లైఫ్ ఎంజాయ్ చేయటం ముఖ్యం. కోట్ల ఆస్తికి వారసుణ్ణి కాదనకు. నన్ను ప్రేమించు. ఇద్దరం స్వర్గంలో విహరిద్దాం అంటూ సునీత వెంటపడ్డాడు నరేష్. సునీత వడివడిగా అడుగులేస్తూ స్కూటర్ స్టాండ్ చేరుకొని స్కూటీ స్టార్ట్ చేసింది. పాపారావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ధన గర్భంతో విర్రవీగుతాడు. భార్య అహంకారి. ఆ దంపతుల ముద్దుల పట్టి నరేష్. గారాబంగా పెరిగాడు. ఎవ్వరినీ లక్ష్య పెట్టడు. లక్ష్యం లేని జీవితం. నరేష్ జల్సా పురుషుడిగా ఎదిగాడు. అత్యవసర మార్కులతో ఇంటర్ పూర్తి చేశాడు. మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు. 4 ఏళ్లు చదివాడు. పరీక్షలు పాస్ కాలేకపోయాడు. కాలేజీ వదిలి వచ్చేసినా తరచూ కాలేజీ గేటు దగ్గరే ప్రత్యక్షమవుతాడు. అతడు అక్కడికి వచ్చేది అమ్మాయిల వేటకే. నరేష్ మనసు నిలవటం లేదు. మాటమాటికి సునీతే అతని మదిలో మెదులవుతుంది. ఆమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలని తహతహలాడుతున్నాడు. ఆగలేక కాలేజీకి బయలుదేరాడు. దూరంగా కార్ పార్క్ చేసి గేటు దగ్గర చేరాడు. సునీత వెంబడించాడు. నువ్వు ఈరోజు మా ఇంటికి రావాలి. మా ఇంద్రభవనానికి నిన్ను రాణిని చేస్తా. పువ్వుల్లో కూర్చోబెట్టి పూజిస్తా. నిన్ను పెళ్లి చేసుకుంటా. నువ్వు లేనిదే బ్రతకలేను. ఐ లవ్ యూ. ప్రేమపాఠం వల్లించాడు నరేష్. అతని మాటలకు ఆమె ఒంటికి కారం రాసుకున్నట్టు ఫీల్ అయ్యింది. ఐ హేట్ యూ అంది. ఐ విల్ నాట్ లివ్ యూ అన్నాడతను ఆమె చెయ్యి పట్టుకొని. నాకలాంటివి నచ్చవు. ప్లీజ్ లివ్ మీ అందామె చెయ్యి విడిపించుకుంటూ. అతను బ్రతిమలాడాడు. ఆమె తిరస్కరించింది. ఆమెను వదులుకోవటం అతనికి ఇష్టం లేదు. బెదిరించి లొంగ తీసుకోవాలనుకున్నాడు. కోపంతో అతని ముక్కు పుటాలెదిరాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. మనసులో దానవుడు ప్రవేశించాడు. అతని కంఠం కంగుమంది. 4 రోజులు టైం ఇస్తున్నా. ఆలోచించుకో. నాతో మా ఇంటికి రావాలి. నేను చెప్పినట్లు వినాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నాకు దక్కని అందం ఎవ్వరికీ దక్కనియను. నీ అందమైన ముఖంపై యాసిడ్ పోస్తా. నీ బ్రతుకు దుర్భరం చేస్తా. నా కోరిక తెరిస్తే సుఖపడతావు. లేకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ కుటుంబం మొత్తం మాడి మసవుతారు. మంచిగా చెబితే వినని నీలాంటి వాళ్ళని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం శూన్యం. మా నాన్న పిలిస్తే పోలీస్ ఆఫీసర్లు ఆయన ముందు చేతులు కట్టుకొని కూర్చుంటారు. నన్ను కాదంటే మీ జీవితాల్ని నాశనం చేస్తాను. 4 రోజులే టైం. ఆలోచించుకో. నాతో ఆనందం పంచుకో. ప్రేమ మాటల చాటున తన అసరూపం బయటపెట్టాడు నరేష్. ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకోకుండానే స్కూటీ స్టార్ట్ చేసింది సునీత. భూరణ విలపిస్తున్న కూతుర్ని ఓదార్చటం తల్లిదండ్రులకు కష్టమైంది. వాడి ఆటలు కట్టించే మార్గం ఆలోచిద్దాం. నువ్వు భయపడకు అభయమిచ్చింది అమ్మ. ఆ రాత్రి పక్క మీద పడుకున్న రేణుకకు నిద్ర రావటం లేదు. నయవంచుకుల బారి నుండి అమ్మాయిని కాపాడుకోవటం అమ్మ కర్తవ్యం అనుకుంటూ ఆలోచనలో పడింది రేణుక. నిశ్శబ్ద నిశిదిలో మేతకు పదును పెట్టింది. ఏదో చెయ్యాలి. వాడి వల్ల ఇప్పటికే ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. వాడి చూపు సునీతపై పడింది. తన కూతురి వైపే కాదు, ఆడపిల్ల వైపు చూడాలంటేనే భయపడేలా జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పాలి. ఏం చెయ్యాలి ఆలోచించింది రేణుక. తెల్లవారుజామునే రేణుక మదిలో ఓ ఆలోచన తలుక్కున మెరిసింది. అంతే, ఆమె మదిలో ఉత్సాహం ఉరకలేసింది. భర్తను తట్టి లేపింది. తన ప్లాన్ వివరించింది. అభినందన సూచకంగా భార్య భుజం తట్టాడు భర్త. భార్య అనుకున్నది సాధించగలదని అతడి నమ్మకం. స్కూటీ దిగగానే హెల్మెట్ తీయకు. క్లాస్ రూమ్లో తప్ప మిగతా సమయాల్లో హెల్మెట్తోనే ఉండు. ముఖ్యంగా నరేష్ కనపడితే హెల్మెట్ తీయకు. మరునాడు ఉదయం కాలేజీకి వెడుతున్న సునీతకు సలహా ఇచ్చింది రేణుక. నరేష్ కనపడితే ఏం మాట్లాడాలో సునీతకు వివరించింది. తల్లి మాట తనయకు శిరోధార్యం కదా. కాలేజీ దగ్గర మాటు వేసి సునీతను గమనిస్తున్నాడు నరేష్. సునీత హెల్మెట్ తీయకుండా కాలేజీలో తిరగటం గమనించాడు. సునీత భయపడుతుందన్నమాట. నేనెక్కడ యాసిడ్ దాడి చేస్తానోనని బెదురుతుంది. ఇలాంటప్పుడే బెదిరిన భామను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు నరేష్. సరిగ్గా 4 రోజుల తరువాత స్కూటీ పక్కన కారు ఆపాడు నరేష్. హెల్మెట్తోనే తల తిప్పి చూసింది సునీత. యాసిడ్ భయంతోనేగా హెల్మెట్ తీయటం లేదు. నీకెందుకీ తిప్పలు? నువ్వంటే నాకిష్టం. రా, నాతో మా ఇంటికి రా. నిన్ను నా దానిగా చూసుకుంటూ నువ్వెప్పుడంటే అప్పుడు నీ మెడలో 3 ముళ్ళు వేస్తా. మృదువుగా మాట్లాడాడు నరేష్. పెళ్లి చేసుకుంటానని పదే పదే ప్రామిస్ చేస్తే తప్ప సునీత లాంటి యువతలు తన వలలో పడరని నరేష్ నమ్మకం. నరేష్ మాటలకు సునీత సిగ్గుపడింది. హెల్మెట్ తీసి, నిజంగా నేనంటే నీకిష్టమా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అలా అయితే మీ ఇంటికొస్తా. నీతో స్నేహం చేస్తా.
తియ్యగా మాట్లాడింది సునీత. ఆమె మాటలు అతని మనసులో ఆశలు రేపాయి. ప్రామిస్ అన్నాడు చెయ్యి చాస్తూ. ఆమె అతని చేతితో చెయ్యి కలపలేదు. రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇక్కడికే రా. ఆ చెట్టు దగ్గర స్కూటీ పార్క్ చేసి నీ కారెక్కుతా. ఫ్రెండ్ ఇంటికని మా ఇంట్లో చెప్పి వస్తా. ఓకే, సున్నితంగా చెప్పింది సునీత. రేపు ఆదివారం ఇక్కడికే వస్తా. నిన్ను అందలం ఎక్కిస్తా. నీకు మరిచిపోలేని అనుభవాన్నిస్తా అంటూ హుషారుగా ఈల వేసుకుంటూ కారెక్కాడు నరేష్. చిరునవ్వుతో కాలేజీలో అడుగుపెట్టింది సునీత. ఆదివారం సాయంత్రం 5 కావస్తుంది. కాలేజీ పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. గేటుకి కొంచెం దూరంలో కార్ పార్క్ చేశాడు నరేష్. చెట్టు కింద నిలబడి సునీత కోసం ఎదురు చూస్తున్నాడు. దూరం నుండి వస్తున్న సునీత కనబడింది. ఎప్పట్లాగే హెల్మెట్ ధరించి ఉంది. సునీత లాంటి అప్సరస లాంటి అమ్మాయితో మరికొద్ది సేపట్లో క్రీడించనున్న తన అదృష్టాన్ని తలుచుకుంటూ తనను తాను మైమరిచిపోయాడు నరేష్. చిక్కావు చేతిలో చిలకమ్మ. కూనిరాగం తీశాడు. స్కూటీని చెట్టు కింద పార్క్ చేసిందామె. ఎదురుగా వచ్చి ఆమె చేతిని అందుకోవాలనుకున్నాడు. అవకాశం ఇవ్వలేదు సునీత. ఇంకెందుకు ఆ హెల్మెట్? తీసేయ్, ఇక్కడెవ్వరూ లేరు. ఇక్కడే ఓ ముద్దిస్తా అని తమకంగా అన్నాడు. కారు వైపు చెయ్యి చూపించిందామె హెల్మెట్ తీయకుండానే. నరేష్ ఆనందం అంబరాన్నంటింది. అటు తిరిగి కారు వైపు నడిచాడు. వెనుకే అతన్ని అనుసరించిందామె. కారు డోర్ తీసి నరేష్ వెనక్కి తిరిగాడు. ఆ క్షణంలో ఆమె చెయ్యి చురుగ్గా పనిచేసింది. నరేష్ ముఖంపై యాసిడ్ చిమ్మింది. అబ్బా అన్న కేకతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఆమె వడివడిగా స్కూటీ చేరింది. మరో గంటలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి పాపారావు ముద్దుల కొడుకు నరేష్పై యాసిడ్ దాడి. ఐసీయూలో నరేష్ అనే బ్రేకింగ్ న్యూస్ నగరాన్ని హోరెత్తించింది. పోలీస్ స్టేషన్లో ఫోన్లు మోగుతున్నాయి. సునీత అనే బీటెక్ విద్యార్థిని నరేష్పై దాడి చేసిందట. ఈ విషయం నరేష్ స్వయంగా చెప్పాడట. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకోమని పై అధికారులు ఆదేశం. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇంపాసిబుల్ సార్. మీరు చెప్పిన సునీత 2 గంటలుగా మన పోలీస్ స్టేషన్లో మా కళ్ళ ముందే ఉంది. గంట క్రితం కాలేజీ దగ్గర ఆమె యాసిడ్ దాడి చేయటం అసంభవం నివేదించాడు ఇన్స్పెక్టర్. ఆ అమ్మాయి 2 గంటలుగా పోలీస్ స్టేషన్లో ఏం చేస్తుంది? పై అధికారి ప్రశ్న. నరేష్ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేస్తానని తనని బెదిరిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వాలని ఇక్కడికి 2 గంటల క్రితం వచ్చింది సార్. ఆమె కూడా 4 స్నేహితురాలున్నారు. కంప్లైంట్ వ్రాతపూర్వకంగా ఇవ్వాలని సలహా ఇచ్చాం. ఆమె కంప్లైంట్ తయారు చేస్తూ ఇక్కడే కూర్చుంది. 10 నిమిషాల క్రితమే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి స్నేహితురాలతో ఇంకా ఇక్కడే ఉంది సార్, వివరించాడు ఇన్స్పెక్టర్. మ్యాటర్ వెంటనే ఇన్వెస్టిగేట్ చెయ్యండి. దోషుల్ని పట్టుకోండి. యాక్ట్ క్విక్లీ ఆదేశించాడు పై అధికారి. ఇన్స్పెక్టర్ నరేష్ పైనే యాసిడ్ దాడి జరిగిందని సునీతకు తెలియజేశాడు. చూడండి సార్, ఆ నరేష్ కుటుంబం నుండి నాకు ప్రాణభయం ఉంది. నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏ హాని జరిగినా అందుకు నరేష్ కుటుంబమే బాధ్యులు అంటూ మరే కంప్లైంట్ రాసి నిష్క్రమించింది సునీత స్నేహితురాలతో. నీ ప్లాన్ చక్కగా వర్కౌట్ అయింది. సునీతను పోలీస్ స్టేషన్కు పంపి నువ్వు అదే సమయంలో స్కూటీ మీద వెళ్ళి నరేష్ను గాయపరిచావన్న సంగతి నీకు, నాకు, మన సునీతకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. మన కూతుర్నే కాదు, మరెంతోమంది అమాయకులు నరేష్ బారిన పడకుండా కాపాడావు. నిన్ను అభినందించడానికి మాటలు చాలవు. భార్యను అభినందించాడు సర్వేశ్వరరావు. నా కర్తవ్యం నెరవేర్చాను. పోలీసులను తప్పుదారి పట్టించడంలో సఫలీకృతమయ్యాము ఉద్విగ్నంగా చెప్పింది రేణుక. మాతృదేవోభవ. తల్లికి పాదాభివందనం చేసింది సునీత. అమ్మాయిని ప్రేమతో దగ్గరకు తీసుకుంది అమ్మ. మీ స్నేహితురాలకి ఏమీ చెప్పలేదు కదా అడిగాడు సర్వేశ్వరరావు. లేదండి, స్టేషన్కు సహాయంగా రమ్మన్నానంతే, సాక్ష్యానికి. తండ్రి అనుమానం తీర్చింది సునీత. తగిన సాక్ష్యాధారాలు లేనందున నరేష్ మీద యాసిడ్ దాడి చేసిందెవరో తేల్చుకోలేకపోయారు పోలీసులు. కేసు కోమాలోకెళ్ళింది. బహుశా మనవాడు ఆ సమయంలో మందు కొట్టుంటాడు. ఎదురుగా ఉన్న మనుషుల్నే గుర్తుపట్టే స్థితిలో లేడేమో. లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్న అమ్మాయి వాడి మీద యాసిడ్ ఎలా పోస్తుంది? అంతా కన్ఫ్యూజన్గా ఉంది పాపారావు అభిప్రాయం. ఎంత ఆలోచించినా సునీత తనని ఎలా మోసగించిందో అర్థం కాలేదు నరేష్కి. మరో 3 నెలల తరువాత అద్దంలో తన ముఖం చూసుకోవటానికే భయపడుతున్నాడు నరేష్. తెలిసిన వారెవ్వరూ అతని దరిదాపులకు రావటం లేదు. తల్లి తండ్రి విసుక్కుంటున్నారు. నరేష్కు నిరాశతో జీవితంపై విరక్తి పుట్టింది. ఆ రోజు సాయంత్రం నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. విమల ఆత్మ శాంతించింది. చిటపట చినుకులు టపటపా రాలుతున్నాయి.
వర్షంలో తడుస్తూ హర్షంతో నృత్యం చేస్తున్న సునీతను చూస్తూ తల్లిదండ్రులు వర్షించారు ప్రేమామృతం. సర్వే జన సుఖినో భవంతు.